హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తమిళ్ పిల్ల. వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైతే అయింది. ఇవాళ వీకెండ్ అని చెప్పేసి మా పాప కోసం, మా హస్బెండ్ కోసం కొంచెంగా చాలా ఐటమ్స్ అయితే చేశాను. రెగ్యులర్గా డైనింగ్ టేబుల్ మీద, హాల్లో కాకుండా ఈ విధంగా గార్డెన్లో సెటప్ చేసుకున్నాను. మేము చక్కగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఇలా గార్డెన్లో చక్కగా అరేంజ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ చేశానో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఆ ఐటమ్స్ ఎలా చేశాను అని చెప్పేసి ఇంకొక వీడియోలో చెప్తాను, మీకు చూపిస్తాను. మీకు ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఏంటి ఆ తయారీ విధానం అనేది, ఫస్ట్ ఏమేమి ఐటమ్స్ చేశాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ చపాతీ, ఇవి చిన్న ప్రాన్స్ రొయ్యల ఫ్రై. ఇది స్పెషల్, మా హస్బెండ్కి మా పాపకి చాలా ఇష్టం. సమోసా మసాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చికెన్ వింగ్స్. ఇది మా పాప నా కోసం స్పెషల్గా చేసింది పన్నీర్ మంచూరియా. ఇది కూడా మా పాపే చేసింది డ్రాగన్ చికెన్. ఇది వచ్చేసరికి చనా దాల్, అది వచ్చేసరికి పన్నీర్. లాస్ట్కి డిజర్ట్ కేక్ అండ్ కోక్. ఇలా మా వీకెండ్ అయితే మంచిగా ఇలా లాన్లో పెట్టేసేసుకొని మేము మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇది మా గార్డెన్ ఫుల్గా మొత్తం లైట్స్ అవి ఇవి మొత్తం డెకరేట్ చేసుకున్నాం మేము. సో ఈ వీకెండ్ అయితే నేను ఈ విధంగా అరేంజ్ చేసేసుకున్నాను. ఒక్కో వీకెండ్ ఒక్కో విధంగా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. లైఫ్లో కష్టాలు నష్టాలు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి. కష్టాలకి కుంగిపోకుండా, సుఖాలకి పొంగిపోకుండా మన లైఫ్లో వచ్చే చిన్న సంతోషాలని మనం యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. చిన్న సంతోషాలు అనేవి మన లైఫ్లో చాలా అంటే చాలా మెమొరబుల్గా ఉండిపోతాయి. డబ్బులు ఎంత సంపాదించామనేది కాదు, జ్ఞాపకాలని ఎంత ఉన్నవి అని చెప్పేసి అనుకోవాలి మన లైఫ్లో. అలాంటి చిన్న మెమరీస్ని మీ లైఫ్లో కూడా చాలా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయండి. అది ఏదైనా సరే మన లైఫ్లో కష్టం ఎందుకు వచ్చిందంటే దాని తర్వాత వచ్చే సుఖం వస్తుందని చెప్పేసి ఆ నమ్మకంతో ఎప్పుడూ ఉండాలి మనం లైఫ్లో. అందరికీ హ్యాపీ వీకెండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తమిళ్ పిల్ల.